హాయ్ అందరికి హ్యాపీ మహాశివరాత్రి. భవేష్ కి రోజు స్కూల్ నింది. ఇంకా వాడిని నిద్ర లేపేసి మా హస్బెండ్ కి కాఫీ పెట్టించేసి భవేష్ కి పాలు తాగిపించేసి వాడికి కావాల్సినవన్నీ రెడీ చేసి అయితే పక్కన పెట్టేస్తున్నాను. ఇంకా వాడిని స్కూల్లో తడుకోపోయి వదిలేసి వచ్చిన తర్వాత దేవుడికి మొక్కుదాం అనేసి అయితే ముందుగానే అనుకొని ఉన్నాను. శివరాత్రికి ముందు రోజు నాకు ఒక విషయం అయితే తెలిసింది. అది మీతో షేర్ చేసుకుందాం అనుకున్నాను. వేరే వేరే ఊర్లకు వచ్చేసి డిఫరెంట్ గా కట్టుబాట్లు సాంప్రదాయాలు ఇవంతా ఉంటుంది కదా, ప్రసాదాలు కూడా డిఫరెంట్ గా పెడతారనేసి నాకు ముందు రోజే తెలిసింది. అమ్మ వాళ్ళ ఊరు వచ్చి పుత్తూరు, మా పక్క వచ్చి శివరాత్రికి గెనిసిగెడ్లు గుగ్గుళ్ళు అయితే దేవుడికి ప్రసాదంగా పెడతారు. మా అత్త వాళ్ళ ఊరేమో చిత్తూరు. సో శివరాత్రికి గెనిసిగెడ్లు దేవుడికి ప్రసాదంగా అసలు పెట్టరంట మా అత్త వాళ్ళ ఇంటి సైడ్. నాకు ఇప్పుడే తెలిసింది ఆ విషయం కూడా. ఇంకా భవేష్ కి అయితే స్కూల్ టైం అయింది. నేను తొడుకోపోయి వదిలేసి వచ్చేసి చిన్ని ముగ్గేసేసి మా ఆయనకి టీ అయితే పెట్టించేసినాను. ఇంకా దేవుడికి పెట్టాల్సిన ప్రసాదం అంతా రెడీ చేసుకుంటా ఉన్నాను నిదానంగా. ఫస్ట్ గెనిసిగెడ్లు అయితే ఉడకబెట్టేస్తున్నాను. పూజ సామాన్లంతా కడిగేసి ఇంకా ఫాస్ట్ గా బొట్లు పెట్టుకుంటా అన్నాను. అంత లోపల గెనిసిగెడ్లు కూడా ఉడికిపోయింది. శనగపప్పులు, అలసందులు, బుడ్డ శనగలంతా నానబెట్టున్నాను. అవి కుక్కర్ లో వేసేసి నా పని నేను కానిచ్చుకుంటుంటే అవి కూడా ఉడికిపోతే ఇంకా ఫాస్ట్ గా తిరగబాత అయితే చేసుకునేసి దేవుడికి మొక్కేద్దాం అనేసి అయితే అనుకుంటున్నాను. మీ సైడ్ మీ శివరాత్రి ఎలా సెలబ్రేట్ చేశారనేసి అయితే కింద కమెంట్ చేయండి. ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.